అభి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నావు? ఎస్ఐపియా, లంసమా? రెండిట్లో ఏది బెటర్? నువ్వే చెప్పు. బల్క్ అమౌంట్ ఒక 5 లాక్ రూపీస్ రెడీగా ఉంది. లేదంటే సాలరీలో ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ గురించి అరేంజ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మంచి రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలకి ప్రతి నెల 5,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు అవుతుంది. 12% రిటర్న్స్ అని లెక్కించినట్లయితే టోటల్ కార్పస్ దాదాపు 46 లక్షలు అవుతుంది. అదే నువ్వు ఇప్పుడు 5 లక్షల రూపాయలు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 12% రిటర్న్స్ అని 20 సంవత్సరాలకు లెక్కించినట్లయితే 48 లక్షల రూపాయల కార్పస్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, నీకేది సూట్ అవుతుంది? ఏంటి, ఎస్ఐపి లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 లక్షల? 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఆల్మోస్ట్ అంతే రిటర్న్స్ వస్తుంది కదా, లంసమే బెటర్. అలా కాదు, ఏదో ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఉంది, ఈ లంసమ్ అమౌంట్ నాకు హెల్ప్ అవుతుంది అనుకున్నట్లయితే నువ్వు ఎస్ఐపి తో స్టార్ట్ చేయొచ్చు. నాకు ఎలాంటి కమిట్మెంట్ లేదు అనుకున్నట్లయితే లంసమ్ లాంగ్ టర్మ్ కి పెట్టొచ్చు. సడన్ కమిట్మెంట్ వస్తే ఇంత డబ్బు అరేంజ్ చేయలేను. ఎప్పుడు కూడా కమిట్మెంట్ లేని డబ్బు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి. అలానే 12% అని లెక్కించాం కదా, ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్. ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటుంది అని ఎలాంటి గ్యారంటీ ఉండదు. అర్థమైంది కదా? మీ కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీకి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు? కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. Boss Wala. Be the boss.